బంధాలకు ప్రస్తుత సమాజంలో అర్థాలే మారిపోతున్నాయి. పేగు బంధానికే విలువ ఇవ్వని ఈ స్పీడ్ యుగంలో వివాహేతర సంబంధాలు కొందరి ప్రాణాలను తీస్తున్నాయి. విజయనగరం జిల్లాలో తెర్లం పోలీస్ స్టేషన్ పరిధిలో అదే జరిగింది. అన్న భార్య వదినతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని అన్నదమ్ములు చివరకు హంతకులై శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెర్లం నెమలికి వచ్చిన వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అన్నారు. వాట్సాప్ చాటింగ్లతో ఆ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో పనిచేస్తాడు. నెమ్లం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోనే ఒక మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు